రాష్ట్రంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండ తాపానికి జనం అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వడగాడ్పులకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో 3-4 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రోజుల్లో టెంపరేచర్లు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో పలు జిల్లాల్లో వడగాల్పులు అధికంగా ఉంటాయన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ వీటి పరిస్థితుల వల్ల ఇదివరకు ఉన్నట్లుగా వాతావరణం ఉండడం లేదు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి క్రమేపీ. ప్లస్ మన అర్బన్ హీట్ ఐలాండ్స్ వీటి డెవలప్మెంట్ వల్ల కూడా ఈ వాతావరణంలో జనరల్గా మార్పులు జరుగుతున్నాయి. దీనివల్ల మనకి ప్రపంచం అంతా కూడా టెంపరేచర్లు ఇదివరకు ఉన్నట్టు దానికంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా పెరుగుతూనే ఉన్నాయి. కానీ నైట్ ఏంటంటే మనకి మేఘావృతం ఉన్నట్టయితే వచ్చిన హీట్ మనకి ఇక్కడే ఉండిపోయి వేడి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. కొద్దిగా నైట్ సమయంలో, రాత్రి సమయంలో మనకి మేఘావృతమై ఉంటుంది. మేఘావృతమై ఉండటం వల్ల పగలు వచ్చిన రేడియేషనల్ హీట్ ఈ వాతావరణంలోనే ఉండిపోయి రాత్రి కూడా వేడిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఉదయం 11 గంటలకే ఎండ మండిపోతుంది. సమ్మర్ ఎఫెక్ట్తో వరంగల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంట్లో ఉక్కపోత, బయట వడగాల్పులతో ఇబ్బంది పడుతున్నారు జనం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ల ఆరోగ్యంపైన భానుడు ప్రభావం చూపిస్తున్నాడు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్నారు.